హలో, దిస్ ఈజ్ లక్ష్మారెడ్డి. అమైన్స్ ప్రిపరేషన్స్ తర్వాత బేసిక్ నేచర్. అసలు అమైన్స్ చాప్టర్ మొత్తంలో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ బేసిక్ నేచర్. అమైన్స్ ఎందుకు బేసిస్, వై అమైన్స్ ఆర్ బేసిక్, హౌ అమైన్స్ ఆర్ బేసిక్. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అమోనియా ఈజ్ NH3. It contains a lone pair of electrons. Because of lone pair of electrons, it is Lewis base. If ammonia is like that, now think about amine, which is with an alkyl group, which is plus I group, అంటే ఎలక్ట్రాన్స్ పుష్ చేసే గ్రూప్. దానివల్ల ఈ ఎలక్ట్రాన్ పేరు ఇంకా ఈజీగా డొనేట్ చేయగలుగుతుంది. సో ఇట్ ఈజ్ ఏ బెటర్ లూయిస్ బేస్. సిమిలర్లీ R2NH, R3N, ఆర్ దీస్ ఆల్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ బేసెస్. ఓకే, ఎక్సెప్ట్ R4N ప్లస్ X మైనస్, అంటే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ కాకుండా ప్రైమరీ సెకండరీ అన్నీ కూడా మంచి బేసెస్. ఏం బేసెస్? ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి లూయిస్ బేసెస్. లూయిస్ బేసెస్ అంటే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. దే డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో వీ హ్యావ్ ప్రైమరీ అమైన్ RNH2, సెకండరీ అమైన్ and R3 tertiary amine. Primary amine, secondary amine, tertiary amine. Now the question is, which is a stronger base? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ మనం ఇన్ గ్యాసియస్ స్టేట్ తీసుకుందాం. గ్యాసియస్ స్టేట్లో ఓన్లీ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆపరేట్స్. ఇండక్టివ్ ఒకటే పని చేస్తుంది, ఇంకేం పని చేయదు. అప్పుడు RNR ఇలా ఉంటే దిస్ ఇస్ టెర్షియరీ అమైన్. దీని మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆల్ ద 3 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ ఎలక్ట్రాన్ పుషింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ సపోర్ట్ చేస్తున్నాయి, ఎలక్ట్రాన్ తోస్తున్నాయి. సో నైట్రోజన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజెస్, సో ఇట్ కెన్ బి గివెన్ అవుట్ ఈజీలీ, రైట్. దాన్ దేంతో కంపేర్ చేస్తున్నాం మనం? RNR, 1 hydrogen, 2 electron releasing groups, electron pushing groups, plus I groups. ఇదొక ప్లస్ ఐ, దిస్ ఈస్ అనదర్ ప్లస్ ఐ. ఇక్కడ 3 ప్లస్ ఐ గ్రూప్స్ ఉన్నాయి బేట. ఎన్ని ఎక్కువ ప్లస్ ఐ గ్రూప్స్ ఉంటే అంత బెస్ట్, అంతేనా? నెక్స్ట్ ఒకటే గ్రూప్ ఉంది, అసలు ఏమీ లేవు. సో tertiary amines are much better than secondary amines, than primary amines, than ammonia in gaseous state. Only inductive effect is operating here. Inductive effect ఒకటే ఆపరేట్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో tertiary amines are better than. సో ఇన్ gaseous state, వన్ లైన్లో రాయాలంటే ఇన్ gaseous state tertiary better than secondary, better than primary, better than ammonia. ఇక్కడికి అయిపోయింది. Story changes when you are talking about in aqueous solutions. ఏంటి ప్రాబ్లం aqueous solutionsలో? 3 factors are going to work in that inductive effect, which is absolutely stronger effect. Sorry. According to inductive effect, tertiary amines are better than secondary amines, than primary amines, దాన్ అమోనియా. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఇదే, నేను మిమ్మల్ని ఇంకా బోర్ కొట్టించాను. టెర్షియరీ అమైన్స్, సెకండరీ అమైన్స్, ప్రైమరీ అమైన్స్. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వర్కింగ్. సెకండ్ది హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బేసిక్ నేచర్. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్? మోర్ హైడ్రోజన్ బాండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్, అంటే ఎలా? ఈ హైడ్రోజన్ ఒక బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ హైడ్రోజన్ ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. వెన్ హైడ్రోజన్స్ ఆర్ ఫార్మింగ్ హైడ్రోజన్ బాండ్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ సమ్ పాజిటివ్ చార్జ్. వెన్ దే హ్యావ్ పాజిటివ్ చార్జ్, నైట్రోజన్ విల్ బీ హ్యావింగ్ మోర్ నెగటివ్ చార్జ్. సో నైట్రోజన్ నెగటివ్ చార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్. వెన్ నెగటివ్ చార్జ్ ఆన్ నైట్రోజన్ ఇంక్రీజెస్, ద లూయిస్ బేస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. అంతేగా, దాని ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది. ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగే వల్ల అది ఇచ్చేయడం ఈజీ అవుతుంది. సో ఇట్ కెన్ డొనేట్ వెరీ ఈజీలీ. సో ఇది ఈజీగా ఇవ్వగలుగుతుంది. నౌ మోర్ హైడ్రోజన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అమోనియా,
ప్రైమరీ అమైన్ అయితే RNH2, సెకండరీ అమైన్ ఈజ్ R2NH, tertiary amine is R3N. Here 2 hydrogens, 1 hydrogen, no hydrogens, ammonia 3 hydrogens. As we were discussing, more number of hydrogens, more is the basic nature. So tertiary kanna secondary, danikana primary, danikana ammonia better according to hydrogen bonding. So this is quite opposite of inductive effect, where we were saying tertiary is better, now we are saying ammonia is better. One more factor is there, that is steric factor. Steric effect you can say. ఇప్పుడు నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ వాంట్ టు బికమ్ లైక్ ఎ బేస్, ఇట్ షుడ్ డొనేట్ అంటే ఇవ్వాలి పక్కలకి. ఈ పక్కన ఇలా పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి అనుకోబెట్ట. రేపు క్లాస్ అయిపోయి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ఉన్నాను, మీ మై సెల్ఫ్. పక్కన అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఓకేనా, అల్లు అర్జున్ స్టార్. ఒకసారి నేను చూసినప్పుడు కూడా చూశాను. ఆయన పక్కన బౌన్సర్స్ వాళ్ళు, ఇది మిస్టర్ అల్లు అర్జున్, బౌన్సర్ నంబర్ 1, బౌన్సర్ నంబర్ 2. బౌన్సర్స్ ఎలా ఉంటారో తెలుసుగా మనకి. బౌన్సర్ నంబర్ 3. మనం ఇక్కడికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తెచ్చుకోవాలి. పక్కన నేనున్నాను ఇక్కడ. ఇది నేను, లక్ష్మారెడ్డి సార్. పక్కన ఎవరున్నారు? మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, మా మిసెస్. అంతే. ఇప్పుడు నా దగ్గర ఉన్న లోన్ పేరు తీసుకెళ్ళాలంటే ఎవరైనా ఈజీగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా ఆటోగ్రాఫ్ కావాలంటే, అల్లు అర్జున్ గారి ఆటోగ్రాఫ్ కావాలంటే ఇట్ ఈస్ వెరీ 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 టఫ్. అంతేనా? సో ఎందుకంటే ఈయన పక్కన ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ఈ గ్రూప్స్ ఉన్నాయి. ఏం గ్రూప్స్ ఇవి? రైట్, ఆల్కైల్ గ్రూప్స్ అన్నీ ఇంత పెద్దగా ఉన్నాయి కాబట్టి నో వన్ కెన్ అప్రోచ్ దెమ్. ఈ అమోనియా లాంటి కేసెస్లో చిన్న గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఎనీ వన్ కెన్ అప్రోచ్ దెమ్. రైట్, స్టీరిక్ ఎఫెక్ట్ అంటే అది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్రూప్స్లో అమోనియా కంటైన్స్ హైడ్రోజన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ స్మాల్ హైడ్రోజన్ ఐటమ్స్ ఆర్ దేర్ యాజ్ అటాచ్డ్ గ్రూప్స్. అదే RNH2లో 1 ఆల్కైల్ గ్రూప్ ఈస్ దేర్. R2NHలో 2 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ దేర్. ఇఫ్ ఇట్ కమ్స్ టు R3N it is like this. సో అగైన్ ద సేమ్ ఆర్డర్. దీనికన్నా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ వర్స్ట్గా ఉంటాయి అకార్డింగ్ టు స్టీరిక్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఇన్ యాక్యూస్ సొల్యూషన్స్ 3 ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి. 1 ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఎవరు బెస్ట్? ఎస్, టెర్షరీ ఈజ్ బెస్ట్. విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ బాండింగ్, అమోనియా ఈజ్ బెస్ట్. విత్ రెస్పెక్ట్ టు స్టీరిక్ ఎఫెక్ట్, మళ్ళీ అమోనియా ఈజ్ బెస్ట్. బట్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ ఎ స్ట్రాంగర్ బాండ్. ఓకేనా, మ్యాథమెటికల్ ఆఫ్ చేద్దాం. ఇదొకటి నేను ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను. సో ఇది స్ట్రాంగర్ ఎఫెక్ట్. ఈ రెండు కంపారిటివ్లీ వీకర్ ఎఫెక్ట్స్. బట్ 2 ఎఫెక్ట్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమోనియా, 1 ఎఫెక్ట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ టెర్షరీ, బట్ టెర్షరీ స్ట్రాంగర్ ఎఫెక్ట్స్. ఓకేనా, ఇప్పుడు మనం JEE మెయిన్ ఎగ్జామ్ రాస్తాం అనుకుందాం. మనం వీకెండ్ మన క్లాస్లో ఉన్న మార్క్స్ కూడా చూసుకోవచ్చు. మరి ఇప్పుడు 4 స్టూడెంట్స్ ఉన్నారు, ABCD అని 4 స్టూడెంట్స్ ఉన్నారు. ABCD అని స్టూడెంట్స్ ఎందుకు 4 పేర్లు తీసుకుందాం. ఓకేనా, ఏతో, ఓకేనా, ఏదో ఒక మంచి పేరు చెప్పండి. ఆకాంక్ష అనుకుందాం. బీతో ఒక పేరు చెప్పండి మంచిగా, ఏదో ఒక పేరు చెప్పండి. వినోద్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, రైట్. సితో చార్మి, డీతో ధనుష్ అనుకుందాం. దీస్ ఆర్ ద 4 నేమ్స్. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో మార్క్స్ చూద్దాం. ఆకాంక్ష మ్యాథ్స్లో జెమ్ 80 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యావరేజ్ 30-40 లైక్ దట్. వినోద్ ఫిజిక్స్లో జెమ్. ఓకేనా, వీడికి ఇక్కడ ఒక 80 మార్క్స్, ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 20 అలా వస్తాయి. చార్మి వచ్చేసి కెమిస్ట్రీలో జెమ్. ఇక్కడ 80 మార్క్స్ వస్తాయి, ఇక్కడ ఒక 20-30 వస్తాయి. ఈ ధనుష్ అనేటాడు అన్నిట్లో యావరేజ్. ఓకేనా, అన్నిట్లో యావరేజ్ వస్తాయి కాబట్టి దీంట్లో 60, దీంట్లో 60, దీంట్లో 60 వచ్చాయి. వాడు దేంట్లోనూ ద బెస్ట్ కాదు, అన్నిట్లలోనూ యావరేజ్. ద టోటల్ చూసుకుంటే ఇది 180. మిగతా వాటి టోటల్ చూసుకొని 80 + 40, 120 + 30, 150, 40, 20, 80, 140, 80, 20, 30, 130. అసలు ఒక్క దాంట్లో కూడా ఫస్ట్ రాని
ఓకే, ధనుష్ ఈజ్ నాట్ ఫస్ట్ ఇన్ మ్యాథ్స్ టాప్ ర్యాంక్ ఆకాంక్ష, ఫిజిక్స్ టాప్ ర్యాంక్ వినోద్, కెమిస్ట్రీ టాప్ ర్యాంక్ చార్మి, బట్ ఓవరాల్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు? ధనుష్. గాట్ ఇట్. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. మీరు కూడా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ని క్లియర్గా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే సెకండరీ ఈజ్ బెటర్ దెన్, టెరిషరీ బెటర్ దెన్, ప్రైమరీ బెటర్ దెన్ అమోనియా అవుతుంది ఇఫ్ ఆర్ ఈజ్ ఇథైల్ ఆర్ హయ్యర్. ఇథైల్ గ్రూప్ కానీ అంతకన్నా పెద్ద గ్రూప్స్ కానీ ఉంటే అలా అవుతుంది. లేకపోతే స్మాల్ చేంజ్ సెకండరీ, ప్రైమరీ, టెరిషరీ అమోనియా ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మిథైల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మిథైల్ గ్రూప్ అయితే మాత్రం ఇది ఒక్కటి ఆర్డర్. వీటిని మనం కన్వీనియంట్ తీసుకోవాలంటే కేబీ వాల్యూస్తో తీసుకోండి. కేబీ హై ఉండాలి, పీకేబీ లో ఉండాలి, అప్పుడు అది స్ట్రాంగ్ బేస్. when KB is high, PKB is low, that is going to be a strong base. ఓకేనా? ఇది దీని యొక్క స్టోరీ. దీని సంగతి ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది ఆల్కహాల్స్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు అనిలిన్ సంగతి ఏంటి? ఇది మన టాపిక్ యాక్చువల్. దీని మీద ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. ఇది అనిలీన్. అనిలీన్లో ఎలక్ట్రాన్ పేర్ కెన్ కమ్ లైక్ దిస్ అయిపోయి. ఎలక్ట్రాన్ పేర్ ఉంటేనే బేస్. అది ఆ ఎలక్ట్రాన్ పేర్ కాసి ఇటు వచ్చేసరికి నైట్రోజన్ పైన ప్లస్ చార్జ్, నాట్ ఏ బేస్. అంతే కదా. ఇలా మీరు ఎన్ని స్ట్రక్చర్స్ రాసుకోవచ్చు? యూ కెన్ రైట్ 4 స్ట్రక్చర్స్. డబల్ బాండ్ NH2+, ఇది ఇలా షిఫ్ట్ చేసేయండి. యూ విల్ బి గెటింగ్ ఏ స్ట్రక్చర్ లైక్ దిస్. సో ఓవరాల్గా ఈ 3 స్ట్రక్చర్స్లో 4 స్ట్రక్చర్స్లో యూ కెన్ సే 3 స్ట్రక్చర్స్ హ్యావింగ్ N+ చార్జ్. సో ఇక్కడ రాసిన లిస్ట్ రాస్తే ఇంతకుముందు లిస్ట్లో, దీని తర్వాత ఇక్కడ అనిలీన్ వస్తుంది. అంటే అనిలీన్ ఈజ్ వీకర్ బేస్ దాన్ అమోనియా. ఇది ట్విస్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అమోనియా కన్నా వీక్. సరే, మరి అప్పుడు అమోనియా కన్నా వీక్ అయితే మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ చెప్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం. ఇక్కడ COH ఉండి పక్కన ఆర్థో పొజిషన్ ఏదైనా ఉంటే ఎసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ అలా కాదు. ఏదైనా ఒక గ్రూప్ ఇక్కడ ఉంటే, ఎనీ గ్రూప్, బేసిక్ స్ట్రెంత్ డిక్రీజెస్. ఇక్కడ చాలా పుస్తకాల్లో మీరు మనం మామూలుగా చూస్తున్నట్టయితే స్టీరిక్ ఇన్హిబిషన్, రెజొనెన్స్, SIR ఎఫెక్ట్, స్టీరిక్ ఎక్కువ డిస్కస్ చేయకని పెట్టా. మామూలు సింపుల్ థింగ్స్ తీసుకోండి. ఊరికే అన్నెసెసరీ నెత్తి మీద పెంట పెట్టుకోవద్దు. ఓకేనా? నీట్లో కానీ, JEE మెయిన్లో కానీ, JEE అడ్వాన్స్లో కానీ, ఓపీ టండన్లో, హిమాంశు పాండే, MS చవాన్ క్వశ్చన్స్ రావు నన్ను నమ్మండి, రావు. ఓకేనా? బేసిక్ థింగ్స్ మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఊరికి అలాంటి వాటి కోసం అని చెప్పేసి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. బేసిక్గా NCERT ఉన్న ఈక్వేషన్ని ఎన్ని రకాలు ట్విస్ట్ చేసి అడుగుతా అన్ని రకాలు చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఎనీ గ్రూప్ ద బేసిక్ స్ట్రెంత్ డిక్రీజెస్. యాసిడ్స్లో అయితే ఎనీ గ్రూప్ ఎట్ ఆర్థో పొజిషన్ యాసిడ్ స్ట్రెంత్ ఇంక్రీజెస్, ఆర్థో ఎఫెక్ట్. ఇక్కడ కూడా యూ కెన్ సే లైక్ ఆర్థో ఎఫెక్ట్, కాకపోతే ఇక్కడ మనం యూ కెన్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టీరిక్ ఇన్హిబిషన్, రెజొనెన్స్, యూ కెన్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకేం చెప్పొచ్చు మనం, స్టీరిక్ ఫ్యాక్టర్, ఇలాంటివన్నీ చెప్పేసి మినిమం బేసిక్ స్ట్రెంత్ ఉందని చెప్పొచ్చు. సో ఆర్థో అనేది ఇక్కడ వర్స్ట్గా తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు NH2 గ్రూప్ ఉంది. ఇఫ్ ఇట్ వాంట్ టు బీ ఏ గుడ్ డోనార్, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేరు బయటకు వెళ్ళాలి, మంచి డోనర్లాగా పనిచేయాలంటే దేర్ షుడ్ బి సమ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉండాలి. అంటే లైక్ +M గ్రూప్స్ ఆర్ +I గ్రూప్స్ ఉండాలి. రైట్? ఎక్కడ ఉండాలి? +M గ్రూప్స్ మస్ట్ బీ ఎట్ ఆర్థో అండ్ పారా. మళ్ళీ ఆర్థోతో మనకి ఇబ్బంది ఉంది. సో బెటర్ యుడ్ గో ఫర్ పారా. -M గ్రూప్స్ నో, ఏ వెరీ బిగ్ నో, ఉండొద్దు. ఒకవేళ బై మిస్టేక్ ఉన్నా దే మస్ట్ బి ఎట్ మెటా పొజిషన్, సో ద ఎఫెక్ట్ ఈజ్ నాట్ దేర్. బికాస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా మెటా పొజిషన్లో పనిచేయదు, ఓన్లీ ఆర్థో అండ్ పారా. మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే రెజొనెన్స్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్స్ బెంజీన్ లింక్లోకి రావడం. దట్ వోంట్ వర్క్ ఎట్ మెటా పొజిషన్. ఇప్పుడు +I గ్రూప్స్ నాకు బెటర్, ఎంత దగ్గరగా ఉంటుంది బెస్ట్, కానీ ఆర్థో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మెటా గుడ్ ప్లేస్, పారా ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్. మెటా కానీ పారా కానీ ఏదైనా బెస్ట్ అంటే మెటా బెస్ట్, ఇంకా దగ్గరగా ఉంటుంది కాబట్టి. అదే -I గ్రూప్స్ ఉంటే ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్. ఓకేనా? అవే ఈజ్ బెస్ట్. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నిటిని బేస్ చేసుకొని కొన్ని ఆన్సర్స్ రాయాలి. లైక్ బై టేకింగ్ PKA, PA వాల్యూస్ అలాంటివి అన్నీ పెట్టుకొని రాయాలి. PKB, PKB ఇలాంటి ఏదైనా సరే. ఓకేనా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, దాన్ని బేస్ చేసుకొని చెప్పండి మీరు. ఇప్పుడు మన దగ్గర OCH3 గ్రూప్ ఉందనుకుందాం.
NH2 గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక OCH3 గ్రూప్ ఉంది అనుకుందాం. నేను మీకు డీటెయిల్గా చెప్తాను అక్కడ అది ఏం పని చేస్తుంది, దాని యొక్క రోల్ ఏంటి అనేది. సో హ్యావ్ సమ్ పేషెన్స్. ఇక్కడ NH2 తీసుకుందాం, ఇక్కడ NH2 తీసుకుందాం, ఇక్కడ NH2 తీసుకుందాం. ఇక్కడ గ్రూప్స్ మార్చుకుంటూ పోదాం. ఇక్కడ మిథైల్ పెడదాం ఒకసారి, ఇక్కడ క్లోరిన్ పెడదాం, ఇక్కడ ఒకసారి NO2 పెడదాం. OCH3 గ్రూప్ అనేది +M గ్రూప్ ఎట్ పారా. అఫ్ కోర్స్ ఇది -I కూడా, కానీ +M ఈజ్ స్ట్రాంగర్ దాన్ -I, అంతేగా. సో ఇది వెరీ వెరీ గుడ్, ఓకేనా. సో దీనికి పీకేబీ వాల్యూ మినిమంగా ఉంటుంది, కేబీ వాల్యూ హైయెస్ట్గా ఉంటుంది. మనం బేసిక్ స్ట్రెంత్ రాస్తున్నాం, దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. దెన్ మిథైల్ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్ ఈజ్ +I గ్రూప్ ఇయర్, మంచిదే. ఇక్కడ నో ఎఫెక్ట్, ఏ గ్రూప్స్ లేవు బెట. ఇక్కడ క్లోరిన్ ఉంది, క్లోరిన్ ఈజ్ గోయింగ్ టు బి -I అండ్ +M, కానీ క్లోరిన్ బ్రోమిన్ ఫ్లోరిన్ విషయాల్లో -I స్ట్రాంగర్ ఉంటుంది. సో అంత సపోర్ట్ ఏం చేయదు ఇది. NO2 బీభత్సమైన -M, ఓకేనా. అఫ్ కోర్స్ -I, ఇంకా -I దాంట్లో -M ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, కాబట్టి దట్ ఈస్ ద వీకెస్ట్ బేస్. ఇది ఫస్ట్ ఆర్డర్. మనం వీటిని కావాలంటే మీకు కాసేపు అయినాక నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ప్రూఫ్స్ అంటే ఏం లేదు, పీకేబీ వాల్యూస్, ఓకే. సో ఇది పాయింట్. మనకి కండిషన్స్ ఏంటి, +M లాంటి గ్రూప్స్ ఉంటే పారా పొజిషన్లో వెరీ గుడ్, ఇది ఓన్లీ +I గుడ్, -I ఉంటే వేస్ట్, -M అంటే ఇంకా వేస్ట్, ఓకేనా. స్లోగా మెల్లిగా చిన్నగా చూడండి, వీలైతే వాల్యూస్తో సహా కంపేర్ చేసుకోండి. నేను మీకు డేటాతో సహానే మెన్షన్ చేస్తాను, ఓకేనా. OCH3 గ్రూప్ ఉంటే ఒకవేళ ఇక్కడ NH2 గ్రూప్ ఇక్కడ పెడదాం పారా పొజిషన్, ఇక్కడ NH2 ఎప్పుడు పైన పెట్టడం ఎందుకు, ఒకసారి కింద పెట్టి ట్రై చేద్దాం. NH2 గ్రూప్ ఇక్కడ ఉంటే, NH2 గ్రూప్ ఇక్కడ ఉంటే లో పీకేబీ గుడ్ బేస్, ఓకేనా. ఇప్పుడు మనము OCH3 ఇక్కడ పెడదాం, అసలు OCH3 లేదు, ఇక్కడ OCH3 పెడదాం. ఇది పారా, ఇక్కడ ఏం ఎఫెక్ట్ పనిచేస్తుంది, ఇది +M. ఇక్కడైతే ఏమవుతుంది, ఇది OCH3 -M ఉండదు కదా మెటా పొజిషన్లో. ఇక్కడ ఇది ఆర్థో ఎఫెక్ట్, అంటే స్టీరిక్. గెస్ వాట్ హ్యాపెన్స్, ఓకేనా. ఇదే ఆర్డర్. ఎలా వచ్చింది ఈ ఆర్డర్ అంటే, మనం యూ కెన్ చెక్ ద వాల్యూస్ ఆల్సో. నేను ఇక పీకేబీ వాల్యూస్ రాస్తున్నాను బెట. 7.83, ఇది 9.0, ఇది 9.38, 9.4 అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ అనిలిన్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 9.52. ఇవి పీకేబీ వాల్యూస్. మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం ఇక్కడ OCH3 గ్రూప్ ఉంది కదా, OCH3 గ్రూప్ -I కదా, -I ఎక్కడ ఉంటే ఎలా ఇబ్బంది అవుతుంది అని అనుకునే ఛాన్స్ కొంచెం ఉంది. బికాజ్ -I ఈజ్ నాట్ సపోర్టింగ్, +M +Iలే ఉండాలి, -I ఉండకూడదు. డేటా ఉంది కాబట్టి మనం ఏం చేయలేం బేటా, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈసారి అన్నీ NH2 గ్రూప్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ మార్చేద్దాం. ఫస్ట్ 4 NH2 రాద్దాం, ఒకటి ఆర్తో, ఒకటి మెటా, ఒకటి పారా రాయాలి, ఒకటి ఏం లేకుండా రాయాలి అని లేని. ఏం తీసుకుందాం, మిథైల్ గ్రూప్ తీసుకుందాం, మీ ఇష్టం ఏది కావాలంటే తీసుకుందాం. మిథైల్ తీసుకుందాం. మిథైల్ ఆర్థో పారా పొజిషన్లో మచ్ బెటర్. మెటా పొజిషన్లో ఉంటే ఓన్లీ +I, దట్ ఈజ్ ఆల్సో గుడ్. ఇక్కడ ఉంటే ఆర్థో ఎఫెక్ట్, ఓకేనా. ఇక్కడ ఇది +I అండ్ హైపర్ కాంజుగేషన్, ఇక్కడ ఓన్లీ +I, ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్. హైపర్ కాంజుగేషన్ లైక్ రెజొనెన్సే ఉంటుంది హైపర్ కాంజుగేషన్ కూడా. సో అది ఆర్థో అండ్ పారా పొజిషన్లో మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, ఓకేనా. దీని వాల్యూ 8.92, మనం చెప్పుకుంటున్న అన్ని పీకేబీ వాల్యూస్. మళ్ళీ దీని వాల్యూ 9.31, దీని వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 9.38, అండ్ దీని వాల్యూ వచ్చేసి 9.6. సో ద ఆర్డర్ ఈజ్ బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్. మిథైల్ గ్రూప్స్ మనకి ఈఎన్లో కన్ఫ్యూజన్ ఏం లేదు బేటా, మిథైల్స్ ఉంటే మంచిది. సో పారా పొజిషన్ ఈజ్ బెస్ట్ దాన్ ఇది. అండ్ మనకి ఏమనిపిస్తుంది అంటే మెటా కానీ పారా పొజిషన్లో ఉన్నప్పుడు హైపర్ కాంజుగేషన్ పనిచేస్తుంది. ఇక డిస్టెన్స్ కన్నా హైపర్ కాంజుగేషన్ స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఓకేనా.
రైట్. ఇంకోసారి ఇంకో సెట్ ఆఫ్ గ్రూప్స్లోకి వెళ్ళిపోదాం. NH2 గ్రూప్ పెట్టి ఈసారి NO2 గ్రూప్ అని పెడదాం. NO2 గ్రూప్ ఉంటే వర్స్ట్, అలాంటి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే, ఏదైనా మనం డిస్కస్ చేయాలిగా. ఇది NH2. మనం NO2 గ్రూప్స్ ఉన్నాయి. NO2 గ్రూప్స్ ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అనుకున్నాం కదా, ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్. ఓకేనా. సో ఇక్కడ NO2 పెడదాం, ఇక్కడ NO2 పెడదాం, ఇక్కడ NO2 పెడదాం. ఎందుకు ఇలా పెట్టామంటే చెక్ చేసుకుందాం. ఇక్కడ ఓన్లీ -M ఎఫెక్ట్, ఇక్కడ +M, ఏదో ఉంటారు అసలు. ఇక్కడ ఓన్లీ -I ఎఫెక్ట్, ఇక్కడ -M ఎఫెక్ట్, ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్. అన్నీ చెత్త ఎఫెక్ట్ లేదు, ఒక్కటి కూడా ఉపయోగపడే ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఏది లేకపోవడమే బెటర్ దాన్ దిస్. ప్రూఫ్ కోసం, జస్ట్ ఫర్ అవర్ ప్రూఫ్ విల్ రైట్ పీకేబీ వాల్యూస్ ఆల్సో. అండ్ ఇది మనకు తెలుసు 9.38 అని 9.4 అనుకుందాం. ఇది మెటా పొజిషన్లో ఉన్నప్పుడు 11.52, దిస్ ఈజ్ 13, దిస్ ఈజ్ 14.30. ఎంత పెద్ద వాల్యూ అంత వర్స్ట్. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. NO2 గ్రూప్ లాంటిది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, కాబట్టి ఇది కూడా ఎక్స్పెక్టెడే. ఒక మిథాక్సీలోనే చిన్న కన్ఫ్యూజన్ లాంటిది ఉంది. రిమైనింగ్ ఆల్ యూ కెన్. ఇప్పుడు క్లోరిన్స్ ట్రై చేద్దాం. NH2 క్లోరిన్ లాంటి గ్రూప్ ఎలా పనిచేస్తుంది, అది కూడా అంతే. +M కానీ -I స్ట్రాంగ్, దానికి -I మనకి ఏ రకంగా యూజ్ అయ్యేటువంటి గ్రూప్ కాదు. సో విల్ గో విత్ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏది లేకపోవడం, PKB 9.38 బెటర్. దిస్ ఈజ్ బెటర్ దాన్ ఎట్ పారా పొజిషన్, దాన్ ఎట్ మెటా పొజిషన్, దాన్ ఎట్ ఆర్థో పొజిషన్. ఇక్కడేమో ఆర్థో ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఇది మనం ఏమనుకున్నాం -I అన్నాం కదా, డిస్టెన్స్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఉంది. అండ్ కొంచెం +M ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఈ ప్లేస్లో బెటర్. ఓకేనా. సో దిస్ ఈజ్ 10.00, దిస్ ఈజ్ 10.52, and this is going to be 11.25. PKB values ఇవన్నీ, all these are PKB values. So you can say chlorine ఉన్నప్పుడు para, meta, ortho is best. para, meta, ortho. ఇవి ఇన్ని రకాల గ్రూప్స్తో మనం ట్రై చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కావాలంటే యూ కెన్ ట్రై లైక్ దిస్. బెంజీన్ పైన NH2 గ్రూప్ ఉంది అనుకుందాం, అనిలిన్. దీనిపైన ఒక NHCH3 పెట్టినాం అనుకుందాం. ఇది 9.3 అంటే దీనికన్నా బెటర్, ఇది ఇంకా బెటర్ 8.92. 2 గ్రూప్స్ ఉంటాయి కనుక. సో ఇక్కడ యూ కెన్ సే దిస్ ఈజ్ లైక్ ప్రైమరీ అమైన్, కానీ ఇక్కడ మిథైల్ +I గ్రూప్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ 2 +I గ్రూప్స్ని టెర్షరీ అమైన్ అయిపోయింది. సో దానివల్ల ఇది స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగే ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి పిపెరిడిన్, ఇవి కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. పిరిడిన్ వర్స్ట్గా ఉంటుంది, ఎందుకంటే పిరిడిన్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్వేస్ నీడెడ్ ఫర్ రెజొనెన్స్. సో ఇది వీకెస్ట్ బేస్, వన్ ఆఫ్ ద వీకెస్ట్ బేస్ PKB వాల్యూస్. దీని తర్వాత పిరిడిన్ ఒకటి అడుగుతారు ఎప్పుడు. దాని తర్వాత పిపెరిడిన్ ఒకటి అడుగుతాడు. పిపెరిడిన్లో రెజొనెన్స్ ఉండదు. పిపెరిడిన్ అంటే ఇది. పిపెరిడిన్ ఈజ్ మచ్ బెటర్. ఇది పిరిడిన్, ఇది వచ్చేసి పిరోల్. చెప్పండి విచ్ షుడ్ బి బెటర్? ఆబ్వియస్లీ ఇది బెటర్. మీకు PKB వాల్యూస్ కావాలంటే పిపెరిడిన్కి వచ్చేసి PKB వాల్యూ 2.9 PKB వాల్యూ. PKB వాల్యూ అంత తక్కువగా ఉందంటే స్ట్రాంగెస్ట్ అని అర్థం. పిరోల్కి వచ్చేసి 13.4, పిరిడిన్కి వచ్చేసి 8.8. అమోనియా ఉందనుకుందా బెట. అమోనియాకి PKB వాల్యూ 4.74. C2H5NH2 ఉందనుకున్నాం. ఇథైలమైన్ దట్ 3.25. C6H5CH2NH2 ఉందనుకుందాం. ఇది కూడా ప్రైమరీ అమైనే, అలిఫాటికే. ఇది కూడా 4.7. వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా 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 చిన్న వాల్యూస్ ఉన్నాయి. మీరు గమనించారా? ఏది చిన్నగా బేసిక్ నేచర్ ఉంది. వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ అలిఫాటిక్, అరోమాటిక్ ఆర్ ఆల్మోస్ట్ వీక్ బెటర్. మనం వాటిని అవాయిడ్ చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు, అంత వీక్గా ఉన్నాయి.
ఓకే, ఇంకొక కంపారిజన్ ఒకటి ఇస్తాను. అంటే నేను కష్టపడి డేటా అంతా సేకరించాను కాబట్టి మీకు ఇవ్వడం అంతే. NH2 NH2 పక్క పక్కన 2 NH2 గ్రూప్స్ ఉన్నాయి. 2 NH2 ఉంటే 2 బేసెసేగా. సో ఇది మెటా ప్లేస్లో ఉంటే ఏమవుతుంది, ఒకవేళ పారా ప్లేస్లో ఉంటే ఏమవుతుంది. జోక్ ఏంటంటే జోక్ అని కాదు కానీ రెండిట్లలో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ దీనికేమో వాల్యూ వచ్చేసి 9.0, దీనికి 7.83, దీనికి 9.52 పీకేబీ వాల్యూస్. అంటే మళ్ళీ ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ పనిచేసింది, ఎందుకంటే అనిలియన్కి 9.38 బెటర్, ఇక్కడ ఇది మెటా ఉంది. సో ఇది యూ కెన్ కన్సిడర్ లైక్ ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, అందుకని ఇది బెటర్గా ఉంది. ఇది 2 బేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం బెటర్ అయిపోయింది దీనికన్నా, ఏది ఆర్థో కన్నా కూడా. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అమైన్స్, దాని యొక్క ఎఫెక్ట్ అంత స్టోరీ. బేసిక్ నేచర్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ యాక్చువల్గా. దీని మీద మనం ఎన్ని రకాలైన క్వశ్చన్స్ అని అడగవచ్చు. కొంచెం ఓపిక్గా చూడండి. నేను డేటాతో సహా ఇచ్చాను. అలిఫాటిక్ అయితే మనకి గ్యాసియస్ స్టేట్ అని వేరే కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఆక్వస్ సొల్యూషన్ ఒకటి ఉంది. గ్యాసియస్ స్టేట్ అయితే టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ అండ్ అమోనియా అయిపోయింది. ఆక్వస్ సొల్యూషన్స్ అయితే 4 ఆర్డర్లు చెప్పాలి, 5 చెప్పాలి. ఓకే, ఆక్వస్ సొల్యూషన్లో అకార్డింగ్ టు ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇదే ఆర్డర్, బట్ అకార్డింగ్ టు హైడ్రోజన్ బాండింగ్ అండ్ అకార్డింగ్ టు స్టీరిక్ ఫ్యాక్టర్ అమోనియా ఈజ్ బెటర్ దెన్ ప్రైమరీ, బెటర్ దెన్ సెకండరీ, బెటర్ దెన్ టెర్షరీ. కరెక్టేగా. ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ పనిచేస్తే, హైడ్రోజన్ బాండింగ్, స్టీరిక్ అండ్ ప్లస్ ఐ 3 పనిచేస్తే సెకండరీ బెటర్ దెన్ ప్రైమరీ, బెటర్ దెన్ టెర్షరీ, బెటర్ దెన్ అమోనియా ఇఫ్ ఆర్ గ్రూప్ ఈజ్ మిథైల్, ఇఫ్ ఆర్ గ్రూప్ ఈజ్ ఇథైల్ ఆర్ హయ్యర్, ఇలా ఉంటుంది మరి. అమ్మయ్య, ఎన్ని కండిషన్స్లో దేవుడా, C2H5 ఎట్సెట్రా, అంతకన్నా పెద్ద గ్రూప్స్ ఉంటే ఇలా అవుతుంది. ఇదంతా దాంట్లో. అనిలిన్ ఈజ్ వీకర్ బేస్ దెన్ దిస్. అనిలిన్లో మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలంటే ప్లస్ ఎం గ్రూప్స్ ఉండాలి. ప్లస్ ఎం గ్రూప్స్ ఎక్కడ ఉండాలి, పారా పొజిషన్లో ఉండాలి. ఆర్థోలో ఏది ఉన్నా సరే వీక్ అయిపోతుంది, ఆర్థో ఎఫెక్ట్ టైప్, అది స్టీరిక్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ప్లస్ ఎం గ్రూప్స్ ఉంటే మచ్ బెటర్. దీని తర్వాత ప్లస్ ఐ గ్రూప్స్ ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్. హైపర్ కాంజుగేషన్ ఉంటే ఇంకా మంచిది. ఇవన్నీ కూడా పారా పొజిషన్ ఇలా ఉంటే బెటర్. ప్లస్ ఐ మెటాలో ఉన్నా ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, హైపర్ కాంజుగేషన్ మాత్రం ఖచ్చితంగా ఓన్లీ పారాలనే ఉండాలి. ఈ ప్లస్ల తర్వాత మైనస్ ఎం గ్రూప్స్ ఉండొద్దు, పొరపాటు ఉండాల్సి వచ్చినా సరే పారా ప్లేస్లో మాత్రం అసలే ఉండొచ్చు. ఓకే, దాని మైనస్ ఐ గ్రూప్స్ అండ్ ఇలాంటివి అయితే అసలే లేకపోతే ఇంకా బెస్ట్. ఇవి ఉండొద్దు. ఇక ప్లేసులు పక్కన పెట్టేసి ఉండదు. మైనస్ ఎం గ్రూప్స్ అయితే పారా ప్లేస్లో అసలే ఉండొద్దు. ఆర్థోలో ఉంటే చండాలం, అది వదిలేయండి ఇంకా. ఓకేనా, మైనస్ ఐ ప్లేస్లో మైనస్ ఐ కూడా వద్దు మనకి. ఓకేనా, అది ఇంకెంత దగ్గరగా ఉంటుంది వేస్ట్. మైనస్ ఐ గ్రూప్స్ దగ్గరగా ఉండొద్దు, మైనస్ ఎం గ్రూప్స్, ఇవన్నీ పాయింట్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసి విత్ వాల్యూస్తో సహా మెన్షన్ చేసి పెట్టాం. పీకేబీ వాల్యూస్ అని చెప్పేసి. ఓకే, చలో దెన్ చదవండి ఒకసారి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్.